హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భార్గవ్ వ్లాగ్స్. నా పేరు భార్గవ్. నేను ఖతార్‌లో ఉంటాను. నేనైతే ఇప్పుడు బార్బిక్యూ తినడానికైతే వెళ్తా ఉన్నాను. ఖతార్‌లో బార్బిక్యూ ఏ విధంగా ఉంటుంది మరియు దాని ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ చేసి చూపిద్దామని అనుకోని ఈ వీడియోని అయితే చేస్తున్నాను. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఇప్పుడు నా ఫ్రెండ్ కోసం అయితే వెయిట్ చేస్తా ఉన్నాను. నా ఫ్రెండ్ అయితే నన్ను పిక్ చేసుకోవడానికి అయితే వచ్చేసాడు. అతను. మేమైతే ఇప్పుడు బార్బిక్యూ తినడానికి అయితే బయలుదేరాము. ఇతను నా ఫ్రెండ్. హైదరాబాద్ నుంచి ఇతను 7 గంటలకు వస్తా అని చెప్పి ఇప్పుడైతే వచ్చాడు. ఇప్పుడు టైం అయితే 8 అవుతా ఉంది. ఇంక లేట్ చేయకుండా మేమైతే రెస్టారెంట్కి స్టార్ట్ అయ్యాం. వీడియోలో కనిపిస్తున్న కార్ ఇతందే. రీసెంట్గా బ్రాండ్ న్యూ కార్ అయితే కొన్నాడు. దీని పేరు వచ్చేసి మిట్సుబిషి ASX. మేము మళ్ళీ ఇదే రెస్టారెంట్కి వచ్చాము. లాస్ట్ టైం కూడా ఇదే రెస్టారెంట్లో బార్బిక్యూ అయితే తిన్నాము. ఈ రెస్టారెంట్ రీసెంట్గా స్టార్ట్ చేశారు. ఇంకా బోర్ కొట్టే వరకు ఫ్రీక్వెంట్గా వెళ్తుంటాం. లాస్ట్ టైం గ్రౌండ్ ఫ్లోర్లో కూర్చున్నాం. ఈసారి మీకు చూపిద్దామని ఫస్ట్ ఫ్లోర్లో కూర్చోవడానికి అయితే వచ్చాము. మెనూ కార్డ్ అయితే ఈ విధంగా ఉంది. మెనూ కార్డ్లో చాలా ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా స్పైసీ బార్బిక్యూ అయితే ఆర్డర్ చేసాం. ఇంకా దాంతోపాటు బటర్ నాన్ మరియు వీట్ పరోటా అయితే ఆర్డర్ చేద్దాం అనుకున్నాం. ఇంకా ఆర్డర్ అయితే ఇచ్చేసాం. 20 మినిట్స్ టైం పడుతుందని అన్నాడు. రెస్టారెంట్లో మంచి అంబియన్స్ అయితే ఉంది. పీస్ఫుల్గా అయితే కూర్చొని తినొచ్చు. ఇంకా వెయిటర్ 20 మినిట్స్ టైం పడుతుంది అని అన్నాడని చెప్పి ఫ్రెండ్ అయితే పానీపూరి ఆర్డర్ ఇద్దామని అనుకొని వెయిటర్ని అయితే పానీపూరి ఉందా అని అడిగాడు. వెయిటర్కి అర్థం కాక గరం పానీయా అని రిప్లై అయితే ఇచ్చాడు. ఇంకా మెనూలో ఫస్ట్ పేపర్ తిప్పుతా ఉంటే ఫలూదాస్ అయితే కనిపించాయి. ఇంకా అది కూడా ఒకసారి ట్రై చేద్దామని అనుకొని డ్రై ఫ్రూట్ ఫలూదా అయితే ఆర్డర్ ఇచ్చాడు. ఫస్ట్ సలాడ్ అయితే తెచ్చిచ్చేసాడు. ఆఫ్టర్ ఏ లాంగ్ వెయిట్ అభి ఆ గయా హమారా స్టార్ ఐటమ్ స్పైసీ చికెన్ బార్బిక్యూ. లాస్ట్ టైం అయితే బార్బిక్యూ పెరి పెరి ట్రై చేసాం. సో ఈసారి ఇంకా నార్మల్ది ట్రై చేద్దామని అనుకున్నాం. బార్బిక్యూతో పాటు బటర్ నాన్ ఇంకా వీట్ పరోటా కూడా వచ్చేసింది. బార్బిక్యూతో పాటు కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ మరియు కొంచెం సలాడ్ అయితే ఇచ్చారు. అదొకటే కాకుండా మయోనైస్ అండ్ రెడ్ చట్నీ కూడా ఇచ్చాడు. టేస్ట్ పరంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. బార్బిక్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. వీట్ పరోటా కూడా చాలా టేస్టీగా అనిపించింది. ఇంకా లేట్ చేయకుండా పొట్టలో తోసేసా. ఇంకా బార్బిక్యూ తినడమే అవ్వలేదు. ఇంతలో అయితే మనం ఆర్డర్ చేసిన డ్రై ఫ్రూట్ ఫలూడా అయితే వచ్చేసింది. ఇందులో ఐస్ క్రీమ్ తక్కువ, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా అయితే ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఈ ఫలూదా నాకేం నచ్చలేదు. ఓవరాల్గా బార్బిక్యూ అయితే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా అల్కోర్ వైపు వస్తే ఈ హోటల్ని విజిట్ చేయండి. మేమైతే ఇప్పుడు బిల్ పే చేయడానికి వెళ్తా ఉన్నాము. బార్బిక్యూ ప్రైస్ అయితే 14 ఖతరీ రియాల్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 322 రూపాయలు. ఇండియాలో ఎంతుందో కింద కమెంట్ చేయండి. ఫలూదా ప్రైస్ వచ్చేసి 19 ఖతరీ రియాల్, అంటే మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 400 రూపాయలు. బార్బిక్యూ కంటే చాలా ఎక్కువ రేటు. టేస్ట్ అయితే అంతగా ఏం లేదు. ఇంకా బిల్ పే చేసి రూమ్కి అయితే రిటర్న్ అయ్యాము. మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి.